వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ సినిమా ప్రసాద్. టార్గెట్ రేవంత్ రెడ్డి. ధర్మపురి అరవింద్ వ్యూహం ఏంటి? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశాడు? మొన్న 10వ తారీఖు నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఏదైతే హెచ్ఐసిసిలో మోడీ గారిది, అట్లాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఒక వేదిక కార్యక్రమంలో అక్కడ కొన్ని ఇతరమైన సంభాషణ చోటు చేసుకుంది. ఆ విషయాలు మోడీ గారు ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారి మీద. మీరు కలిసి రండి, కలిసి పనిచేద్దాము, మీకు గుజరాత్ తరహాలో మీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాము, తెలంగాణకు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము, కలిసి మాతో పనిచేయండి అని నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారితోనే అన్నారు. సో ఈ విషయాలు ఏదైతే బీజేపీ నాయకులు చాలా వరకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు రేవంత్ రెడ్డి గారు దానికి మంచి ఒక స్మైల్తో ఆయన దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆ వేదిక మీద ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన ఇప్పుడు బీజేపీ నాయకుల్లో కొంచెం గుబులు పుట్టించే ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ధర్మపురి అరవింద్ కుమార్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, నేను భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తను అనుకుంటే రేవంత్ రెడ్డిపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఆలోచన? రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఒక సమావేశంలో 2034 వరకు నేనే సీఎంగా కొనసాగుతాను, సారీ నా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడము అనే ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చిన అంశం మీదనే ఏదైతే ధర్మపురి అరవింద్ కుమార్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆయన 2034 వరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఆలోచన ఈయనకి ఇష్టం లేదు, అయ్యే ఆలోచన లేదని ఏదైతే ధర్మపురి అరవింద్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు 2000 సమ్ ఒక విచిత్రమైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఆయన ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారనే ఆలోచన. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే నిండ ముంచినట్టే, నిండ మునిగినట్టే అన్నట్టు కూడా ఆయన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తారు. నిజానికి ధర్మపురి అరవింద్ కుమార్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకున్నాడు? ఎలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు? నిజంగానే ఆయనకు ఒక బొగులు లేస్తుందా? రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి దగ్గర అవుతున్నారా? నిజంగా భారీ మొత్తంలో నిధులు తీసుకొస్తున్నారా? తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి కోసమే నరేంద్ర మోడీ గారితో కలిసి ఉంటున్నాడని ఆలోచన కాకుండా వేరే రాజకీయ కోణంలో ఏది ధర్మపురి అరవింద్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా అనేది తెలంగాణలో చాలా మేధావుల దగ్గర, నాయకులలో చాలా ఇలా విభిన్నమైన సందేహాలు వస్తున్నాయి. నిజానికి ధర్మపురి అరవింద్ కుమార్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రేవంత్ రెడ్డి గారు త్వరలో అంటే 2034 వరకు నేనే సీఎం కొనసాగుతాను అనే దాంట్లో చాలా సందేహాలని ఈయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, లేకపోతే ఏమైనా బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయనే బలంగా ఆరోపణలు చేశారు. కేవలం ఈ ఆరోపణలుగానే చూడాలి. ఎందుకంటే ఎందుకు బీజేపీ నాయకులకు ఆ ఆ ఆ నాయకత్వంలో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? వాళ్ళు కూడా రాజకీయం చేయొచ్చు కదా, వాళ్ళు కూడా మాట్లాడవచ్చు కదా, వాళ్ళు కూడా మోడీ గారికి దగ్గర ఉండొచ్చు కదా. తెలంగాణలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. చాలా వరకు కొన్ని ఎప్పటి నుంచో కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి కొన్ని, చాలా వరకు కొన్ని విషయాలు. అలాంటి రాజకీయాలు చేస్తున్న తరుణంలోని ధర్మపురి అరవింద్ కుమార్ ఎందుకు ప్రెస్ మీట్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? అంటే మొన్న జరిగిన 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాల పర్యటనలో తెలంగాణ హైదరాబాద్ లోని బహిరంగ సభకు ముందే హెచ్ఐసిసిలో ఒక మీడియా సమావేశంలో ఏదైతే ఆ సమావేశానికి అక్కడ చూస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఆయన గురించి మాట్లాడడం జరిగింది. మోడీ గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. వీరిద్దరి మధ్యలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇవన్నీ చూసిన బీజేపీ నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అనుకుంటేనే నేను ఒక చిన్న కార్యకర్త నాని మళ్ళీ అదొక విషయం చెప్పుకొచ్చాను. చిన్న కార్యకర్త అంటే ఆయన ఒక ఎంపీ, మా పార్లమెంట్ సభ్యుడు కాబట్టి సుదీర్ఘంగా కాంగ్రెస్ లో మా నాన్నగారు ఎవరు డి శ్రీనివాస్ గారు సుదీర్ఘంగా చాలా కాలం పాటు ఆయన జీవితంలో ఏ పార్టీ కూడా వెళ్లకుండా ఆయన ఊహ తెలిసిన నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో పదవులు వచ్చినా కూడా చివరికి ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఉన్నా కూడా చాలా మంది ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఆ ఒక అకస్సుతోనే ధర్మపురి అరవింద్ కుమార్ ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తాడా? లేక వాళ్ళ నాన్నగారికి సీఎం పదవి ఇవ్వలేదు, సీఎంని చేయనీయలేదు, ఆయనకు అందరూ అడుగడుగున అడ్డుపడ్డారు అనే కోణంతోనే ఈయన ఇలాంటి కాంగ్రెస్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సుదీర్ఘ నాయకుడు, చాలా అనుభవం గల వ్యక్తి ధర్మపురి అరవింద్ కుమార్ గారు. చాలా బీసీ నాయకుడు, బలమైన నాయకుడు, ఎన్నో పదవులు, ఎమ్మెల్యే, మంత్రులు, పిసిసి, చాలా వరకు అన్ని పదవులు అనుభవించినట్టు వ్యక్తి. అలాంటి వ్యక్తికి సీఎం ఇవ్వాల్సిన అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు రోషయ్య గారికి ఇచ్చారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు,
అట్లా ఆ సందర్భంలో కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయనని దరికి చేరనీయలేదు, ముందుకు వెళ్ళనీయలేదు, అడగడుగున ఆటంకాలే. ఎందుకంటే బలమైన బీసీ నాయకుడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా చేసిరు. అలాంటి ఆలోచన విధానంతోనే ధర్మపురి అరవింద్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడా? నిజంగా రేవంత్ రెడ్డికి ఆయనకు మంచి సన్నిహితం ఉన్నప్పటికీ కూడా ఎందుకు నరేంద్ర మోడీ గారికి దగ్గర అవుతున్నాడని జీర్ణించుకోలేకనే రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారా? నిజంగా బీజేపీలో ఆయన ఒక్కనే ఆలోచన అయినా చాలా మందికి ఇంకా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కూడా ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. అటు రఘునందన్ గారు ఎందుకు బీజేపీలో ఒకరికి ఒకరు పొంతన లేకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నాయకునికి ఒకే పార్టీ సిద్ధాంతాలు అనుకుంటూ ధర్మం అంటూ హైందవ ధర్మం అనుకుంటూ ఏదైతే ఆలోచన విధానంతో ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటున్న వీళ్ళే సంబంధం లేకుండా నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వ జాతీయ నాయకత్వానికి సంబంధం లేకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళు విభిన్నమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు అంశం మీద నిలబడాలి. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఏదైతే తెలంగాణకు, హైదరాబాద్కు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కొన్ని తెలంగాణలో కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని నిధులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అవసరాలు ఉంటాయి. గతంలో చూసినాం, నరేంద్ర మోడీ గారు ఎప్పుడొచ్చినా, అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు ఎప్పుడొచ్చినా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఆయనని అఫీషియల్గా ఎప్పుడు వెళ్ళలేదు, కలవలేదు, రిసీవ్ చేసుకోలేదు, ఆయనకు స్వాగతం పలకలేదు, ఆ దాఖలు కూడా చూడలేదు మనం. సో అలాంటి సందర్భం అప్పుడు ఆ టైంలో ఏమైంది, ఆ సమయంలో ఏమైంది, నిధులు రావడం అనేది కొంచెం తగ్గింది. ఆ నిధులు రాకపోవడం వల్ల తెలంగాణకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి గారు ఒక భవిష్యత్ ఆలోచన కార్యాచరణ పెట్టుకొని నరేంద్ర మోడీ గారు, అంటే కేంద్రం నుంచి నిధులు రావాలంటే మనం వాళ్ళకు ఉండాలి, పరస్పర కొంచెం రాజకీయ సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. అలాంటి ఆలోచన విధానంతో మొన్న 9,000 పైచలకు కోట్లు కూడా తీసుకురావడం జరిగింది మోడీ సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి. సో అలాంటి తెలంగాణ అభివృద్ధి కోసం ఇలాంటివి కొన్ని చేసుకుంటేనే మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆయన ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఇక్కడ బలమైన నాయకులు ఏమంటా ఉన్నారు, కేవలం బీజేపీతో ఆయన సంబంధాలు ఏర్పరచుకున్నాడు, బీజేపీతో రేపు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఆ ఆలోచన విధంగా ఆలోచిస్తే మళ్ళీ పార్టీ మారడా ఎవరు, రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ పార్టీ మారితే ఆయన సీఎం అభ్యర్థిగా ఇక్కడ ఏమైనా ఆయన మాట ఇచ్చినట్టయితే, ఒకవేళ జరిగినట్టయితే నిజంగానే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూసుకోవాలి. సో ఆ సందర్భం ఎందుకు మరి ధర్మపురి అరవింద్ కుమార్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి మీద ఇలా వ్యాఖ్యలు చేస్తారు. సో చూడాలి రేపు భవిష్యత్తులో మరి దీనికి కాంగ్రెస్ నాయకులు ఎట్లా స్పందిస్తారు. ధర్మపురి అరవింద్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలకి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇచ్చారో చూడాలి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను, చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.